ఒకవైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇంకోవైపు ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తారని నిరుద్యోగులు. సో ఈ రెండిటికి భిన్నమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతుంది, పరిమితి పెంచడం. సో నిజంగానే వయో పరిమితి పెంచితే నిరుద్యోగులు ఎట్లా రియాక్ట్ అవుతారు? త్వరలోనే ప్రభుత్వం దీన్ని అనౌన్స్ చేయబోతుంది. సో ప్రజెంట్ నేను చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నా, ఇక్కడ ఉండే నిరుద్యోగులతో మనం మాట్లాడదాం. సో ఇన్ కేస్ వయో పరిమితి పెంచితే ఆల్రెడీ 61 ఉంది, అవును, ఇంకో 3 సంవత్సరాలు, అవును, ఎట్లా ఉంటుంది నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి అంటే ఏంటంటే మేడం, యాక్చువల్లీ దాదాపు అదివరకు గవర్నమెంట్లో కూడా 59 సంవత్సరాలు అలా ఉండేది. కానీ కేసీఆర్ ఏందని అంటే వచ్చిన తర్వాత బడ్జెట్ అనేది ఇప్పుడు వీళ్ళకి రిటైర్మెంట్ కావడం వల్ల బెనిఫిట్స్ అనేది కంపల్సరీగా పెన్షన్ అనేది ఇవ్వాల్సింది కంపల్సరీగా. దాంతో ఏమొచ్చిందంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే కంపల్సరీగా వాటిని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతుంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో వయో పరిమితి అనేది పెంచుకుంటూ పోతున్నారు. కానీ ఇంత పెంచుకుంటూ పోతూ ఉంటుంటే ఇప్పుడు ఆల్రెడీ 59 ఉంది, 61 చేశారు. ఇప్పుడు 61 కూడా 64 చేసి మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వచ్చిన తర్వాత 69, 70 చేసుకుంటూ పోతుంటే ఇక ఇక్కడ యువత అనేది ఉపాధి కల్పించిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ఆ యువతనే మీరు పెంచుకుంటూ పోతూ ఉంటుంటే వయోవృద్ధులతో ఎవరైతే వయసు భారం మీద పడి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఆఫీసులో కూర్చోబెట్టి ఉద్యోగాలు చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మనవాళ్ళని ఎత్తుకునే వయసులో ఆఫీస్ ఫైల్స్ కూడా మొయ్యలేని పరిస్థితుల్లో వచ్చేసి వాళ్ళని పని చేపిస్తుంటే యువత రక్తంతో ఎంతోమంది ఉన్నారండి. మనం చూసుకుంటే లైబ్రరీలో చిక్కడపల్లి అనేక నగరాల్లో కోచింగ్ తీసుకొని యంగ్ డైనమిక్ లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం రైజింగ్ తెలంగాణ అని మీరు పేరు పెట్టుకొని వెళ్తున్నారు కదా. సో అంతా చేసుకునే ఉద్దేశం ఉంటే ఎవరైతే వయో పరిమితిని ఇంకా తగ్గించండి. మీరు కేసీఆర్ అయితే 61 తెచ్చింది కదా, దాన్ని మళ్ళీ మీరు తగ్గించేసి 59 తీసుకురండి. ఎందుకంటే మనకి ఏదైనా సరే ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైనది. యువత శక్తి అనేది భారతదేశంగా ఒక యువశక్తిగా పెరిగిపోతుంది. మన ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు కూడా 2047 సంవత్సరం కల్లా భారత్ అనేది అత్యున్నత శిఖరాన్ని దాడిపోతుందని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కూడా చెప్పుకొని పోతున్నాం. సో ఆ ఉద్దేశంతోనే యువతతో పనిచేయాలి తప్ప ఏజ్ పెరిగిన వాళ్ళు 63, 65 మీరు చేసుకుంటూ పోతూ ఉంటాం పాత కొత్త వాళ్ళకు ఉపాధి అవకాశాలని చాలా తగ్గుతాయి. మీరు కావాలంటే మీరు బెనిఫిట్స్ అనేది అంపడైపోయినా సరే అప్పులు తీసుకొచ్చారని ఏదైనా సరే వాళ్ళకి చేశారు. వాళ్ళు కూడా ఉద్యోగులుగా ప్రభుత్వ పాత్ర పోషించారు ఉద్యోగులుగా. సో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కరెక్టే. కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ 61 సంవత్సరాలు ఉన్న ఒక వయో పరిమితిని 64 చేస్తా మటుకి కంపల్సరీగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున కంపల్సరీగా వ్యతిరేకత అనేది ప్రభుత్వానికి వస్తుంది. కంపల్సరీగా దీన్ని ఎదుర్కోవడం కూడా గత ప్రభుత్వానికి కూడా ఎదుర్కోలేకపోయింది. ఆ శక్తి కూడా చాలాకే ఓడిపోయారు. ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చుంటున్నారు. అదే నిరుద్యోగులతో ఇప్పుడు ఏదైతే నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు వయో పరిమితి పెంచితే మటుకి మీ ఖజానా భారం అనేది తగ్గొచ్చేమో, కానీ దీనివల్ల నిరుద్యోగులకు మటుకి చాలా వ్యతిరేకత అనేది వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఏదో జీవో తెస్తా అని ఇప్పుడు అంటున్నారని చాలా మీడియాలో మాధ్యమాల్లో కూడా నేను చూస్తున్నా. దయచేసి ఈ యొక్క జీవో వస్తే మటుకి చాలా తెలంగాణ రాష్ట్రం కూడా అగ్నిగుండంగా మారుతుంది. కాబట్టి ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అంటున్నారు కాబట్టి కంపల్సరీగా ఆ జీవోను కూడా వెనక్కి తీసుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంని నేను డిమాండ్ చేస్తున్నాను. ఓకే, అయితే మనం ఉద్యోగుల పక్షాన ఇప్పుడు ఉండే వర్క్ చేస్తున్న ఉద్యోగులు కావచ్చు, లేదంటే నిరుద్యోగుల పక్షాన ఈ ఒక్క యాంగిల్ మాత్రం మనం ఆలోచిస్తున్నాం. కానీ తెలంగాణ అభివృద్ధి పైన కూడా ఎఫెక్ట్ పడుతుందా? అండ్ దాంతోపాటు కొత్త టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. సో ఆ టెక్నాలజీని అప్డేట్ చేసుకొని అర్థం చేసుకొని ఏ యుగం రాబోతుంది, ఆల్రెడీ చాలామంది ఏఐని యూటిలైజ్ చేస్తున్నారు. సో అట్లాంటి ఏఐ కూడా మళ్ళీ ప్రభుత్వ రంగంలో ఉపయోగించాలి అంటే ఇప్పుడు ఉండే ఉద్యోగులతో అది పాసిబుల్ అవుతుందా? మళ్ళీ వాళ్ళు దాన్ని నేర్చుకోగలుగుతారా? అవునవును. అంటే ఇప్పుడు మనం చూస్తే ఉద్యోగులు అనేది దశాబ్దాలుగా మారుతూనే ఉంటుందండి. ఇది 1980లో ఎక్కిన వాళ్ళు ఉద్యోగులు ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. అప్పటికి ఇప్పుడు టెక్నాలజీ మారిన అంతకాలము ఇప్పుడు ఇక టెక్నాలజీ తగ్గట్టుగా మనం ప్రభుత్వ ఉద్యోగుల టెక్నాలజీ మారుతుంది కదా. మొత్తం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఈ ఆఫీస్ అని నడుస్తుంది. ఈ ఆఫీస్ అంటే ఏంది, ఏ ఫైల్ అయినా సరే కంప్యూటర్లో ఉండాలి, కంప్యూటర్లో అప్లోడ్ చేయాలని ఈ ఆఫీస్ కింద వచ్చింది. కానీ గత ప్రభుత్వాల్లో గత సంవత్సరాలు ఎక్కిన ప్రభుత్వ ఉద్యోగులకి అంత టెక్నాలజీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు చదువులు తగ్గట్టు ఎగ్జామ్స్ రాశారు, అప్పుడు టెక్నాలజీ విధంగా ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చారు. కానీ ఇప్పుడు మారుతున్న ఏ టెక్నాలజీలో కూడా అప్పుడోళ్ళదే వయో పరిమితి పెంచుకుంటా పోతూ ఉంటుంటే భారతదేశంలో అయినా సరే తెలంగాణ రాష్ట్రంలో అయినా సరే ఆ టెక్నాలజీ ఉపయోగించే సామర్థ్యాన్ని కోల్పోతారు.
ఇప్పుడు మార్ తెలీదు వాళ్ళకి. తెలియదు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ ఫైలింగ్ అంటే ఏతో కొన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి, ఫైల్స్ అప్లోడ్ సంథింగ్ కొన్ని సంబంధించిన టెక్నికల్ అనేది మారదండి. ఇప్పుడు అదివరకు కాలంలో పోస్ట్ ఆఫీస్ ఉండేది, ఇప్పుడు కాలంలో మెయిల్ వచ్చింది. ఇంకా నేను పోస్ట్ ఆఫీస్లోనే వేస్తాను అంటే లేదు కదా. ఇప్పుడు ఒక మెయిల్ కొడితే ఒక నిమిషంలో అక్కడ వేరే దేశాలకు పోతుంది. అలాగే ప్రభుత్వం మారుతున్న తరుణాల్లో కంపల్సరిగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొత్త టెక్నాలజీ నేర్చుకున్న బీటెక్ పిల్లగాళ్ళు ఉన్నారు, తర్వాత ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, చాలా టెక్నాలజీ ఇప్పుడు విద్య మారుతుంది కాబట్టి వాళ్ళతో మన కొత్త ఉద్యోగాలు ఇస్తే కంపల్సరీ వాళ్ళ టెక్నాలజీతో పనిచేస్తారు. Done. అది లేదంటే ఇప్పుడు వయో పరిమితి ఇంపాక్ట్ అభివృద్ధి పైన కూడా కంప్లీట్గా మనకు కనిపిస్తుంది. కంపల్సరీ అండి. ఎందుకంటే ఇప్పుడు వయసు పిల్లలు ఉంటారండి, స్టూడెంట్స్ ఉంటారు. మనం ఉరకమంటే ఎంత దూరం ఉరుకుతాం. ఇప్పుడు ఆఫీసుల్లో కూర్చొని ఫైలు ఒక ఆఫీసర్ నుంచి సూపరింటెండెంట్ కాడికి తీసుకెళ్ళాలి కానీ లెక్కన చైర్లో కూర్చున్నారు. నాకు చాలామంది ఉద్యోగులు చెప్పింది విషయం ఏంటంటే, నేను మా మనవరాల్ని తిప్పుకొని ఇంటికాడ ఆడుకున్న వయసులో ట్యాబ్లెట్లు వేసుకుంటా, బీపీ ట్యాబ్లెట్ తర్వాత షుగర్ ట్యాబ్లెట్లు వేసుకొని ఇంటికాడ కూర్చొని ఉండే విధంగా ఉంటే, ఒక పేషెంట్తో నన్ను ఏజ్ పెంచి వాళ్ళు నాకు ఇంకా 10 సంవత్సరాలు బతుకుతున్నాం, ఆ వయసును కూడా ప్రభుత్వం వెట్టి చాకరీ చేపిస్తుంది. నాకు కావాల్సింది డబ్బులు కాదు, జీతం కాదు, నేను కావాల్సింది ఒక 10 సంవత్సరాలు బతుకుతున్నా కూడా దాన్ని ప్రశాంతంగా నేను ఒక పిల్ల పాపలతో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులు నాకు చాలామంది చెప్పిన విషయం అండి. అది చాలా బాధపడుకుంటా. ఏమైంది తమ్మి, మళ్ళా ప్రభుత్వం కొత్త నిర్ణయం ఎప్పుడు ఏ క్షణానైనా అనౌన్స్ చేయొచ్చు. వయో పరిమితి పెంచితే ఏంది మీ పరిస్థితి? ఇండైరెక్ట్గా వయోపరిమితి పెంచితే నోటిఫికేషన్స్ ఉండవు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇది తీరని అవమానకరం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి, ఎవరైతే రిటైర్ ఉద్యోగులు ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తా అని చెప్పి, ఈ ఏజ్ పెంచకుండా ఉంటే వాళ్ళకి దాదాపుగా 12,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఇలా వాళ్ళ ఏజ్ పెంచేసి, అంటే నెక్స్ట్ నా గవర్నమెంట్ ఇట్లా రాదు కదా, వచ్చే గవర్నమెంట్ చూసుకుంటుంది, నాకెందుకని ఈ బాధ, ఒకవేళ పెంచితే నిరుద్యోగులకు నోటిఫికేషన్ లేకుండా చేద్దామని ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది. ఇలా నిరుద్యోగులు 5,000, 10,000, 50,000 ఇంటికాడ నుంచి అడుక్కొచ్చి జొమాటోలు స్విగ్గీలు చేసుకుంటా ఉద్యోగ నోటిఫికేషన్ ఎదురు చూస్తుంటే మా మీద ఒక గుదిబండలాగా ఒక తీరని ఒక న్యూస్ వచ్చేసింది. ఇలా ఏంటంటే అది 61 నుంచి 64. ఎందుకు పెంచుతుర్రు? ఇప్పుడు ఉద్యోగులు ఉన్న వాళ్ళే మా కుదురు నాయన ఈ ఉద్యోగాలు వెళ్ళిపోతాం అని చెప్పేసి వాళ్ళు భావిస్తుంటే వాళ్ళకి సరిగా ఆరోగ్యం సహకరించట్లేదు, కొత్త టెక్నాలజీ వాళ్ళకి పొంతన కుదరట్లేదు, వాళ్ళకి ఏ అంటే తెలియదు, చాట్ పిజిట్ అంటే తెలియదు, ఏం తెలియకుండానే కొంతమందికి ఇక వాట్సాప్ తెరవడం కూడా రావట్లేదు. ఇక ఈ ఉద్యోగ విరమణ అయిపోతే ఉన్న పెన్షన్ తోటి, ఉన్న రిటైర్ డబ్బులతోటి హ్యాపీగా ప్రశాంతంగా గడవచ్చని వాళ్ళు భావిస్తుంటే ఎవరు కూడా ఇవాళ అడగలేదు. ఇవాళ ఉద్యోగాలు రిటైర్మెంట్ వయసు పెంచమని చెప్పేసి ఎవరు ధర్నాలు చేయలేదు, రాస్తా రోకలు చేయట్లేరు. మేము మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి అశోక్ నగర్, చిక్కడపల్లి, దిల్సు నగర్లో ధర్నాలు చేస్తున్నా కూడా మా గురించి పట్టించుకోవట్లేదు. అంటే కేవలం నోటిఫికేషన్లు ఇవ్వద్దని ఒక కోణంతో ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది. కానీ మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే, నీవు వయసు విరమణ పెంచితే మాత్రం రేవంత్ రెడ్డికి మా నుంచి తీరని అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు రైజింగ్ తెలంగాణ అంటున్నారు. రైజింగ్ తెలంగాణకు కావాల్సింది ఏంది? కొత్త యువత, కొత్త టెక్నాలజీ అండ్ ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరులో మార్పులు. మరి ఇప్పుడు వయో పరిమితి పెంచితే రైజింగ్ తెలంగాణ అని ఏదైతే కాన్సెప్ట్ ప్రభుత్వం పోతుందో అది పాసిబుల్ అయ్యే పరిస్థితి ఉంటుందా? రైజింగ్ తెలంగాణ లేదు, ఏ తెలంగాణ లేదు, అదంతా ఉత్తమ ముచ్చట్లు. ఏదో కొత్త సిటీని పెట్టుకొని, ఫ్యూచర్ సిటీని పెట్టుకొని డబ్బులు దోచుకుందాం, రియల్ ఎస్టేట్లు చేసుకుందాం, బ్రోకర్ పనులు చేసుకుందాం. ఎవరైతే మాకు పార్టీ కార్యకర్తలు బాగుపడ్డారో, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా ఇలా ఫ్యూచర్ సిటీని, ఆ సిటీ అని మాట్లాడుతున్నారు. కానీ రైజింగ్ తెలంగాణ, ఏం తెలంగాణ రైజింగ్? ఎందుకు చేయాలి రైజింగ్? ఏ విషయంలో ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చారు ఎవరికి న్యాయం జరిగింది? ఇలా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగులకు పెన్షన్ జీతాలు లేవు, రిటైర్డ్ డబ్బులు లేవు, ఇలా రైతులకు యూరియా లేదు, అమ్మలకలకు 2,500 ఇస్తాను ఇవ్వలేదు, గ్యాస్ ఇవ్వలేదు. మరి ఏ సెక్టార్కి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ న్యాయం చేసింది? ఏ సెక్టార్కి న్యాయం చేయలేదు కదా. మాకు ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఢిల్లీ నుంచి గల్లీ నుంచి పట్టుకొచ్చిన రాహుల్ గాంధీ ఇలా మాట్లాడతలేరు. ఇలా జియో 20 తీసుకొచ్చి గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేశారు, జియో 47 తీసుకొచ్చి పోలీసు అభ్యర్థులకు అన్యాయం చేశారు. ఈ అన్ని రకాలుగా ఇలా మమ్మల్ని హింసించి ఒక నోటిఫికేషన్ లేకుండా చేస్తున్న ఈ సర్కార్ని మేము ఏమనాలి? ఇంకేమనాలి? ఎందుకు పెంచుతారు? ఎవరు అడిగిరని ఎందుకు పెంచుతారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఏమైనా అడిగితే ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని చెప్పడం, బీజేపీ పార్టీని చెప్పడం, పేడ్ ఆర్టిస్టులుగా మాట్లాడడం. మీ పార్టీలో ఉన్నారు, మీ పార్టీలో చాలామంది పేడ్ ఆర్టిస్టులు ఉన్నారు. మీరే పేడ్ ఆర్టిస్ట్ పెద్ద, మీరే టీడీపీ నుంచి కాంగ్రెస్ గురించి పెద్ద పేడ్ ఆర్టిస్టు. ఇక మీరు మా గురించి మాట్లాడుతున్నారు. మాకు ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాలు ఇంకా ఇవ్వకపోతే ఇలా నువ్వు వయసు విరమణ పెంచితే దాదాపు సంవత్సరం 9 ఉద్యోగులు రిటైర్ అవుతారు. ఒక్క నోటిఫికేషన్ లేకుండా చేద్దామనే
ఒక్క నోటిఫికేషన్ లేకుండా చేద్దామన్నా మరి నిరుద్యోగులు ఏమైపోవాలి? వాళ్ళ ఒక్క ఉద్యోగం వస్తే ఒక ఉద్యోగం ఒక కుటుంబానికి 1000 కళలను సహకారం చేస్తుంది. కనీసం ఇవాళ ఉద్యోగం రాక నోటిఫికేషన్ లేక ఇబ్బంది పడుతున్నాం మేము. ఇవ్వండి అయ్యా ధర్నాలు చేస్తుంటే ఇవాళ మాకు నోటిఫికేషన్ ఇవ్వక ఇలా రిటైర్మెంట్ వయసు పెంచుకుంటా పోతే మా భవిష్యత్తు ఏమైపోవాలి? ప్రైవేట్ సెక్టార్లో పోదామంటే వయసు అయిపోతుంది, దాదాపు 30 సంవత్సరాలు. మా ఎగ్జామ్ వయసు కూడా పెంచండి, మరి 42 కాస్త 50 చేయండి. 50 చేయండి. మరి మీరు ఎవరైతే పోలీసు ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళు 35 చేశారు, మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మరి వాళ్ళు కూడా 40 చేయండి. ఇలా చాలామంది పోలీసు ఉద్యోగాల్లో కూడా ఇలా ఇంత పొట్టలు గుట్టలు వేసుకొని కనీసం ఉరకలేరు, ఫిజికల్ టెస్ట్ లేదు వాళ్ళకు. ఇలా వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు, ఇలా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే కనీసం వయసు విరమణ పెంచితే చాలా నిరుద్యోగులకు, చాలామంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మా భావ. సో ప్రభుత్వం వయోపరిమితి పెంచాలని ఒక ఆలోచన. నమస్కారం మేడం. ఆల్రెడీ గత ప్రభుత్వమే 58 సంవత్సరాలు ఉన్న ఏజ్ని 61 సంవత్సరాలకు పెంచింది. ప్రస్తుత ప్రభుత్వం 61 సంవత్సరాల నుంచి 64 పెంచుతూ ఉంటుంది. ఇది మాకు నిరుద్యోగులకి చాలా నష్టం కలిగిస్తుంది. ఈ ఆలోచన ఒకవేళ మీకు కలిగి ఉన్నా దాన్ని వెనుకకు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మాకు ఇప్పటికీ నోటిఫికేషన్ లేక 2 సంవత్సరాల నుంచి మా ఏజ్లు క్రాస్ అయిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా 64 సంవత్సరాలకు పెంచితే ఇంకా కొత్తగా పోస్టులు క్రియేట్ కావు, ఉన్నవాళ్ళు ఇంకా చేసుకుంటూ పోతుంటారు. మా లైఫ్ మళ్ళీ ఇక్కడే ఆగిపోతుంటుంది. చేసేవాళ్ళు కూడా సంతృప్తి ఏం చేయట్లేదు. అంత ఏజ్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు కూడా చాలా కష్టంగా ఆఫీసులో పోయి వర్కులు చేస్తున్నారు. వాళ్ళ వయసు సహకరించకపోయినా వాళ్ళు కూడా బలవంతంగానే చేస్తున్నారు. వాళ్ళకి ఎంత శాలరీ వచ్చినా ఏ మనిషికైనా ఒక ఏజ్ వచ్చినాక అన్ని సంవత్సరాలు కష్టపడ్డాక రిలాక్స్ అనేది అవ్వాలి. అతను కూడా ఆయన వృద్ధాప్యం అనేది ఆయన పిల్లలతోని మనవరాలతోని గడపాలి. కానీ వాళ్ళకి ఇష్టం, వాళ్ళు ఎవరికైతే ఫేవర్ చేస్తామంటున్నారో వాళ్ళకు కూడా ఇష్టం లేదు ఇది. దానికి తోడు మా నిరుద్యోగులకు కూడా చాలా ఇది నష్టపరుస్తుంది. కాబట్టి ఏజ్ అనేది పెంచకుండా ప్రభుత్వం పెంచుదామన్న ఆలోచన వెనుక తీసుకోవాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం మా నిరుద్యోగుల తరఫున. సో ఇన్ కేస్ పెంచితే ఏంటి ఇంపాక్ట్ ఎట్లా పడుతుంది మీ పైన? ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి. అంటే ఇది పెంపు కేవలం నోటిఫికేషన్ ఇవ్వలేకన్నా లేక మనీ లేకన్నా దేనికోసం ఆ ఆలోచన వచ్చింది. ఇప్పుడు 61 ఉన్నప్పుడే మాకు అసలు నోటిఫికేషన్ లేదు. మళ్ళీ ఏజ్ పెంచితే మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందా? మరి మా భవిష్యత్తు ఏం అవ్వాలి? ఇప్పుడు నిజంగా మీరు సంస్కరణలు తీసుకురావాలనుకుంటే ఒక టీచర్ ఎడ్యుకేషన్లో తీసుకురండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇంగ్లీష్ టీచర్ ఉందనుకో, మా బ్యాచ్లో ఎంతమంది మాకు ఇంగ్లీష్ వచ్చు, ఎంతమందికి మ్యాథ్స్ వచ్చు. నిజంగా మీరు సంస్కరణలు అక్కడ తీసుకురండి. ఒక టీచర్ కానీ మ్యాథ్స్ టీచర్ కానీ ఒక రెగ్యులర్గా 3 years 4 years మీరు 100% అక్షరత రాకపోయినా లేదా ఇంగ్లీష్ వన్కి స్పోకెన్ ఇంగ్లీష్ రాకపోయినా ఆటోమేటిక్గా జాబ్ పోయేటట్టు తీసుకురండి. అప్పుడే కదా మన ఎడ్యుకేషన్ నాణ్యతమైన ఎడ్యుకేషన్ వస్తుంది. ఒకవేళ జాబ్ నోటిఫికేషన్ లేకున్నా వాళ్ళ స్కిల్తో బయట మార్కెట్ సృష్టించగలుగుతాడు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టగలుగుతాడు. అలా తీసుకొస్తే బెటరా లేక మీరు ఏజ్ పెంచితే బెటరా? ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది, ప్రపంచం మొత్తం టెక్నాలజీ వైపు దూసుకెళ్తే అప్పుడు 61 years ఉన్నోడు ఏ ఎడ్యుకేషన్ చెప్పగలుగుతాడు? మీరు ఆలోచించండి. అది నేర్చుకోగలుగుతాడా? ఎలాంటి ఎడ్యుకేషన్ వస్తుంది? మీరే ఒకసారి ఆలోచించండి. అది కాక ఒక మంచి ఎడ్యుకేషన్ తీసుకురావాలి. తెలంగాణ రైజింగ్ అంటే రైజింగ్ వైపు ఎడ్యుకేషన్ పరిగెత్తాలి కదా. మీరు అలా తీసుకురావాలి. సంస్కరణలు తీసుకొస్తే ఇప్పుడు సీఎం సార్కి ఇంగ్లీష్ రాలేదు, మరి ఇంగ్లీష్ ఎందుకు రాలేదు? అప్పుడు టీచర్ సరిగ్గా నేర్పిస్తే ఇంగ్లీష్ వచ్చేది కదా. మాకు కూడా ఇంగ్లీష్ రాదు కదా, మరి మా టీచర్ సరిగ్గా నేర్పించినప్పుడు మాకు ఎందుకు కోచింగ్ సెంటర్ లక్షలు ఖర్చు పెడతాం మేము? ఒక ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ సంస్కరణలు తీసుకొస్తే ఒక 5 years రెగ్యులర్గా మీరు ఎడ్యుకేషన్లో ఫెయిల్యూర్ ఉంటే ఆటోమేటిక్ జాబ్ వెళ్ళిపోవాలి. మరి ప్రైవేట్ ఇప్పుడు జాబ్ రానివాడు ప్రైవేట్ కాలేజ్లో చెప్పి కాలేజీలో అంతమంది ఎందుకు పోతుంది? అక్కడ తంతాడు కాబట్టి, ఇంగ్లీష్ నేర్పించుకుంటే మ్యాథ్స్ నేర్పి వాడు తీసేస్తాడు కాబట్టి. కానీ గవర్నమెంట్ జాబ్ అంటే ఎవరు అడగరనే కదా, ఎవరు అడగరు. శాలరీ పెంచుకోవాలి అని వయసు పెంచుకోవాలి. నిజంగా మీరు పెంచుకోండి, 61 కాదు 70 చేయండి. కానీ చేసే రిటైర్మెంట్ ఏజ్ ఉంది చూడు, ఆ రిటైర్మెంట్ ఏజ్లో 1,70,000 ఇస్తావు కదా, అది ఇవ్వద్దు. ఇప్పుడు కొత్తలో డిఎస్సి ఎగ్జామ్ పెడితే 30-25 స్కేల్ ఇస్తావు కదా, అది ఇవ్వమని చెప్పండి. ఒప్పుకుంటారు వాళ్ళు? అవి ఇవ్వమని చెప్పండి. 25 స్కేల్ ఇవ్వండి, 30 స్కేల్ ఇవ్వండి. అది కాదు 60-70,000 స్కేల్ ఇవ్వాలి, ఏజ్ పెంపాలి. గత ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించరా లేదా? అంతెందుకు మేడం, ఎన్టీ రామారావు 1958 తీసుకొచ్చిండు. 58 ఏజ్, 60 ఉంటే 58 ఎందుకు తగ్గించిండు? 60 సంవత్సరాలు ఉన్నోని కానీ 61 సంవత్సరాలు ఉన్నోని కానీ వాళ్ళకి ఎంతో కొంత దాచుకొని పెడతారు. మనీ కావచ్చు, లేక జీవ పథకాలు కావచ్చు, లేక గౌరవప్రదమైన బతకడానికి వాళ్ళకి కేవలం పింఛన్స్ ఉంటుంది కదా. మరి నిరుద్యోగులకి కేవలం జాబ్స్ మాత్రమే ఇవ్వగలుగుతాము. వాళ్ళకి ఏదైనా ఇవ్వచ్చు, కానీ వీళ్ళకి ఏం లేదు కదా. ఇప్పుడు వాళ్ళ రిటైర్మెంట్ వేజ్లో వాళ్ళు 4 రోజులు బతకగలుగుతారు. వాళ్ళ సంపాదించుకున్న ఎంతో కొంత మనీ ఉంటుంది, 4 రోజులు కానీ ఇక్కడ నోటిఫికేషన్ రాకపోతే
ఒక్క క్షణం నోటిఫికేషన్ లేదు మీకు అని చెప్పండి, ఎంతమంది ఊరేసుకుంటారో మీకే అర్థమవుతుంది. మరి నోటిఫికేషన్ ఇవ్వాలా ఇవ్వకూడదు ప్రభుత్వం ఇష్టము. ఏజ్ పెంచడం వల్ల ఎంతోమంది ఇప్పుడే సగం నోటిఫికేషన్ లేదు, మరి ఏజ్ పెంచితే మరి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పెంచేదేదో ఏజ్ తగ్గించండి, అవసరమైతే తగ్గించి వాళ్ళ ఖాళీలో కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి, కొత్త మార్కెట్ సృష్టించండి. అప్పుడు కొత్తగా వచ్చే ఫీల్డ్లో రైజింగ్ తెలంగాణ ఎడ్యుకేషన్ నెంబర్ 1 ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాగా టీచింగ్ చెప్పగలుగుతారు. ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో కావచ్చు లేదా కొత్త ఇన్స్టిట్యూట్లో కావచ్చు, ఎలా చెప్తారు? మ్యాథ్స్ ఇంగ్లీష్ ఎలా చెప్తారు? మరి అదే వీళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చి ట్రైనింగ్ వైపు పంపితే ఒక కంపెనీ సృష్టించగలిగే సామర్థ్యాన్ని నేర్పిస్తే ఎలా ఉంటుంది? ఆలోచన చేయాలి. కానీ ఎప్పుడు చూడు మేము వయసు పంపుతాము. నేను ఒక్కటే చెప్తున్నాను, ప్రభుత్వం కాదు, ఎడ్యుకేషన్లో ఉన్న 61 ఏజ్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మీరే కొద్దిగా ఆలోచించండి. ఏజ్ పెంచడం వల్ల మీకు సరైన మాకు నోటిఫికేషన్ లేక మీకు ఏజ్ పంపితే మీరు హ్యాపీగా ఉంటారా? మేము కూడా మీ పిల్లలు అంటలేం కదా, మీరే ఒక్కసారి ఆలోచించండి. ఏజ్ తగ్గించి మాకు నోటిఫికేషన్ వస్తే మేము హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారా? లేదా మీరు ఏజ్ పంపడం వల్ల వాళ్ళు వచ్చే స్కేల్తో మా ఎంతోమంది ఆవేదనను కూడగట్టుకొని హ్యాపీగా ఉంటారు. మీరే కొద్దిగా ఆలోచించండి. కేవలం మీరు ఆ ప్రభుత్వానికి మీరు చెప్పండి, మేము చెప్తే వినరు. కానీ టీఎన్జిఓ గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్తే గంటలు ప్రభుత్వం కూలే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి చెప్పండి, సార్ అవసరం లేదు, ఇక్కడే మేము చాలా తెలంగాణ ప్రభుత్వానికి హెల్ప్ చేశాము, ఇప్పుడు మేము విరమించుకుంటాం, ఏజ్ ఏం వద్దు, కొత్త నోటిఫికేషన్ అండి, పిల్లల భవిష్యత్తుకి ఆలోచించండి. వాళ్ళు 25-30 సంవత్సరాలు లేక ఎటు కాకుండా జీవితం నాశనం అవుతుంది, పిల్లలే పిటకలు లేకుండా వాళ్ళ హ్యాపీనెస్ లేకుండా వాళ్ళ భవిష్యత్తు మొత్తం నాశనం అవుతుంది. మేము ఎంతో కొంత లైఫ్ని చూసాము. కాబట్టి ఆ ఏజ్ కొద్దిగా తగ్గించండి. అవసరమైతే అన్ని సంఘాలు, కుల సంఘాలు కావచ్చు, బయట సొసైటీ కావచ్చు, ఇన్స్టిట్యూట్ కావచ్చు, చదువుకున్న ప్రతి విద్యార్థి, చదువుకున్న ప్రతి మనిషి దీని మీద స్పందించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పండి. లేకపోతే వయసు పంపితే అసలు నోటిఫికేషన్ రాకపోతే పక్కన పెట్టు, పిల్లల భవిష్యత్ నాణ్యమైన విద్య అందించవు. నువ్వు ఏదైతే తెలంగాణ రైజింగ్ అంటున్నావో ఆ రైజింగ్ ఎటు కాకుండా కుప్పకూలుతుంది. ఎందుకంటే విద్య లేకుండా, టాలెంట్ లేకుండా, ఎడ్యుకేషన్లో సరిగా అవగాహన లేకపోతే ఇంక ఎక్కడ పోతుంది? అసలు ఎలా వస్తుంది వానికి? ఏఐటి టెక్నాలజీ ఎలా పోతుంది, ఎలా దూసుకెళ్తుంది? నాసా లాంటి సైంటిస్టులు ఎలా తయారవుతున్నారు? మీరు ఎప్పుడు చూడ ఆ ముసలి తప్ప అనుకోండి 61 పేజీ 62 ఏజ్ పెంచుకొని వాళ్ళతో విద్య చేపిస్తే కొత్త వాళ్ళకి ఎలా వస్తుంది విద్య, ఎలా ఎడ్యుకేషన్ వస్తుంది? మీరే ఒకసారి మీ మీడియా తరఫున కావచ్చు లేదా లైబ్రరీ తరఫున కావచ్చు, సొసైటీలో చదువుకున్న ప్రతి ఒక్కరు దీని మీద స్పందించి ఇది ప్రభుత్వాన్ని తెలియజేసి చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వాస్తవానికి గత గవర్నమెంట్ ఉన్నప్పుడే 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచినప్పుడు పేరెంట్స్ అన్నారు, మాకు వద్దురా నాయన, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి చాలామంది అన్నారు. మేము అడగందే మా ఏజ్ ఎందుకు పెంచుతున్నారని చెప్పి గత గవర్నమెంట్నే అంటే, అయినా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏజ్ పెంచింది. మరి ఈ గవర్నమెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఈయన ఏజ్ పెంచుతున్నాడు. ఏజ్ పెంచితేంది? ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమౌంట్ 12,000 కోట్లు వాళ్ళకి బకాయిలు చెల్లించాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళ 3 సంవత్సరాలు ఏజ్ పెంచుతున్నాడు. దానివల్ల నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి రిటైర్మెంట్ చాలామంది కావాల్సింది, రిటైర్మెంట్ కావాలి, వాళ్ళ ప్లేస్లో ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేయాల్సిన అవసరం పరిస్థితిలో ఈయన మరి ఏజ్ పెంచుతానే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎవరు చెప్పారు? ఆయన ఈ 2 సంవత్సరాల వరకు నేను ఎట్లయినా సీఎం ఉంటా, వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి కొంచెం ఏజ్ పెంచితే నేను తప్పించుకోవచ్చు అనే ప్రయత్నంలో భాగంగా ఏజ్ పెంచారు అని మాకు అనిపిస్తుంది. దయచేసి ఒకవేళ ఏజ్ పెంచుతుందంటే రాష్ట్రంలో పరిస్థితులు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా. ఇప్పటికే మీకు ఏదైతే ఆలోచన ఉందో, మీకు ఎవరు చెప్పారు ఏజ్ పెంచాలనే ఆలోచన, దయచేసి అది ఇమీడియట్గా తగ్గించండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 61 నుంచి 58 వరకు తీసుకురావాలని చెప్పి ఏమంటే మళ్ళీ ఏజ్ పెంచుతామని అనడం అది చాలా తప్పు అని చెప్పి. సో ఇట్లా ఏజ్ పెంచితే నోటిఫికేషన్ కూడా వేసే అవకాశం ఉండదు. నోటిఫికేషన్ డెఫినెట్గా నోటిఫికేషన్ ఎట్లా ఇస్తారు? ఇక ఇప్పుడు రిటైర్మెంట్ చాలామంది ఇప్పుడు ఇయర్లో రిటైర్మెంట్ కావాల్సిన వాళ్ళు మళ్ళీ ఇంకా ముందరకు పోతారు. వాళ్ళు ఇక రిటైర్మెంట్ ఏడ్ అవుతారు, వాళ్ళు రిటైర్మెంట్ కాదు, నోటిఫికేషన్ కూడా రావు. ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీలపై కమిటీలు, దానిపై కమిటీలు, ఇప్పటివరకు అదే దిక్కులేదు. మళ్ళీ నువ్వు రిటైర్మెంట్ ఏజ్ పెంచి మొత్తానికి రేవంత్ రెడ్డి గారు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ఏజ్ పెంచుతా అనే ఆలోచన తోటి ఆయన ఉన్నాడు అని అనిపిస్తుంది మాకు. సో ఒక పక్క నోటిఫికేషన్స్ వేసే పని ఉండదు, ఇంకో పక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే పని ఉండదు ప్రభుత్వం నేను తీసుకుంటే. 100% అది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకనే ఆయన ఏజ్ పెంచుతున్నాడు. నోటిఫికేషన్లు ఇవ్వద్దనే ఉద్దేశంతో ఆయన ఏజ్ పెంచుతున్నాడు. ఇప్పుడు 2 విధాలుగా అవుతుంది ఆయనకు. ఆయన రిటైర్మెంట్కి సంబంధించిన బెనిఫిట్స్కు అమౌంట్ విడుదల చేయడు, 3 సంవత్సరాల తర్వాత ఎవరైనా రావచ్చు, నేనైతే సాఫీగా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్లు కూడా
ఖాళీలకు సంబంధించిన వివరాలు కూడా నాకు ఇక నోటిఫికేషన్ రావు, నోటిఫికేషన్లు ఇయ్యడు ఒకటి, ఆ బెనిఫిట్స్ సంబంధించి అది కూడా ఇయ్యడు. 2 విధాలుగా నాకు లాభం జరుగుతున్నందుకు ఇక తర్వాత సీఎం ఎవరన్నా నేనున్నంత వరకు ఈ 2 సమస్యలు ఇట్లా అవుతుంది అనే ఉద్దేశంలో తోటే ఆయన. మరి నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏంది? సో ఫస్ట్ సంవత్సరం లేకపోయినా సెకండ్ సంవత్సరం అట్లీస్ట్ 3వ సంవత్సరం కంప్లీట్ అయ్యే వరకు ఇస్తారు అని ఎదురు చూస్తున్నారు. మరి మీకు ఇచ్చిన హామీ పరిస్థితి ఏంటి? మాకు ఇచ్చిన హామీ పరిస్థితి ఇక ఒర్లి నిరుద్యోగులు అందరం చాలా సైలెంట్గా అయిపోయినాం. ఇప్పుడు ఎందుకంటే ఆయన కృష్ణా జలాల మీద పడ్డాడు. ఆయన గతం లోపల కాళేశ్వరం మీద అవినీతి అన్నాడు, ఇప్పటివరకు అది లేదు, ఏం లేదు, అది అయిపోయింది. తర్వాత ఫోన్ ట్యాంపరింగ్ అన్నాడు, అది అయిపోయింది. ఇప్పుడు కృష్ణా జలాల మీద పడ్డాడు, అది కొన్ని రోజులు అయిన తర్వాత సమస్యలు, ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఈ మధ్యలో చాలామంది నిరుద్యోగులు చనిపోయారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. సో ఇదంతా దృష్టిని మరల్చడానికి కృష్ణా జలాలు తీసుకొచ్చింది. కొన్ని రోజుల తర్వాత దానివల్ల లాభమే లేదు. అసలు అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడుతున్నా కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు కృష్ణా జలాల మీద పెట్టిర్రు, ఇప్పుడు ఎన్ని రోజుల వరకు దాన్ని పరిష్కరిస్తారు? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భారీ అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగిందని అంటారు. మరి అవినీతి జరగడానికి నువ్వేం కమిటీ చేస్తున్నావు, ఎన్ని రోజుల్లో అవినీతి బయట పెడతారు, ఎప్పుడు వాళ్ళకి శిక్ష ఇస్తారు, అది చెప్పాలి కదా. జస్ట్ ఆయన ఇష్యూ డైవర్ట్ చేయడానికి మాత్రం ఇవన్నీ ఈ యాంగిల్ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు 35 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి ఈ అంశం ఎందుకు లేవనెత్తలేరు, ఎందుకు ఆయన పట్టించుకోవట్లేదు? అంతమంది మేము 2 సంవత్సరాల నుంచి జియో 46 వల్ల కానీ జియో 29 వల్ల చాలా ఇష్యూలలో ధర్నాలు చేసినాం. రాహుల్ గాంధీ గారికి 100 ట్వీట్లు కూడా పెట్టినాం, మరి స్పందన లేదు. మరి ఇంతమంది మేము అధికారం తీసుకొచ్చినటువంటి నిరుద్యోగులను పక్కన పెట్టి ఏదేదో అడ్డమైన ఇష్యూలు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఎత్తుకుంటున్నారు అనేది మరి ఆయన విఘ్నతకే తెలియాలి. ఇక సో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తారంటే ఓకే, వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేరే కాబట్టి నిరసన వ్యక్తం. కానీ ఉద్యోగాల్లో ఉండి ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా అయ్యో బాబు మాకు మా పదవీ కాలం పెంచొద్దు, ఇంకా మేము ఉద్యోగం చెయ్యలేమనే పరిస్థితికి వచ్చారు. సో అది కూడా నేను మీకు చెప్తాను. సో ఏంది మళ్ళీ ఇప్పుడు పదవీ కాలం పెంచిన వయోపరిమితి వాళ్ళకి పెంచితే ఏంటి? ఇప్పుడు వయోపరిమితి 61 నుంచి 24 పెంచుతారు కదా, అది ఏంటంటే గవర్నమెంట్ లేనిపోని అన్నీ మాకు నోటిఫికేషన్ ఇవ్వద్దు అనే ధీమాలో ఉన్నది. సో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు పెంచిన దానికి మీరు తగ్గించండి, తగ్గితే మాలాంటి వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, లక్షల మందికి ఉద్యోగాలు వస్తుంది. ఇది 61 నుంచి 64 గంటగా పెంచితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని నేను విన్నవిస్తున్నాను. అది తగ్గియాలని మేము అనుకుంటున్నాం అందరం. సో మీకు కూడా ఒక కట్ ఆఫ్ ఏజ్ ఉంటుంది, కొన్నిటికి 35, ఇంకొన్నిటికి 40, ఇంకొన్నిటికి 42. సో మరి ఏంటి నోటిఫికేషన్ రాకుండా ఒక 3 years డ్రాగ్ అయిపోతే మళ్ళీ మీరు అటెండ్ చేయగలుగుతారా ఎగ్జామ్స్? మీరు ఇది పెంచితే మీరు 15 years దాకా పెంచండి. ఇప్పుడు అప్లికేషన్కి ఒక ఏజ్ ఉంటుంది, ఆ ఏజ్ ఇంకా ఎగ్జిట్ చేయండి. అంతేగాని ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఏదో చెప్పి ఇప్పుడు లేనిపోని అన్ని హామీలు ఇచ్చి అన్ని హామీలని ప్రజాస్వామ్యం మొత్తం ఒక దగ్గర పెట్టి ఇప్పుడు వాళ్ళకు పిఎఫ్ ఇవ్వాలి. ఇప్పుడు రిటైర్మెంట్ అయితే వాళ్ళకు పిఎఫ్, ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర మనీ లేకపోతే ఇప్పుడు మా మీద పుల్ల పెడతారు ఎందుకు? అది కరెక్ట్ కాదు. ఇప్పటికే మేము 30 సంవత్సరాలు 40 సంవత్సరాల దాకా కష్టపడి చిక్కడపల్లి రూమ్లో ఉండి, అశోక్ నగర్లో ఉండి, దిల్సుఖ్ నగర్లో ఉండి కష్టపడి చదువుతున్నాం కదా. మీరు 30 years పై దాకా పెళ్లి కాను ఆ బాధ వాళ్ళకి మాకు తెలుస్తుంది. అది ఇప్పటికి మీరు 64 సంవత్సరాలు 64 వరకు ఎక్స్టెండ్ చేస్తే ఎటు పోవాలండి? ఇవాళ రేపు 50-60 సంవత్సరాల బతకడమే ఎక్కువ అవుతుంది. అట్లాంటప్పుడు మీరు కేసీఆర్ గారు పెంచిండ్రు, ఇప్పుడు మీరు తగ్గియండి. మీరు కూడా ఆయన బాటలు నడుస్తే ఇప్పుడు మేమేటు పోవాలి? ఇప్పుడు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని మేము అందరం హెచ్చరిస్తున్నాం. అట్లా అండ్ ప్రభుత్వ ఉద్యోగులైనా ఉద్యోగం చేసే ఇంట్రెస్ట్ ఉంటుందా వాళ్ళకి? వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు జాబ్ చేసేటోళ్ళు కూడా మాకు పొడిగించండి అని ఎక్కడ చెప్పలే కదా. వాళ్ళు రోడ్ల మీద వచ్చి చెప్పట్లేరు, వాళ్ళే చెప్తారు వద్దు మాకని. ఇప్పటికీ వాళ్ళు బాగానే ఆర్థికంగా బాగానే ముందు అయి ఉన్నారు. ఇప్పుడు ఆర్థిక స్తోమత వాళ్ళు బాగానే ఉంది. ఇప్పుడు మాకు అస్సలు లేకుండా అవుతుంది కదా. కష్టపడి చదివేటోళ్ళకి ఇప్పుడు మాకు ఏజ్ రియాల్షన్ పెడితే ఆయన ఓపిక ఏముంటుంది మేడం? ఒకసారి ఆయన కూడా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒకసారి తెలవాలి. ఇప్పుడు అసెంబ్లీ చర్చలు జరుగుతున్నాయి. ఏ ఎమ్మెల్యే కూడా మా నిరుద్యోగుల గురించి ఒక్కడు కూడా ప్రశ్నించి, ఎమ్మెల్సీ ప్రతాప్ రెడ్డి ఎవరో సార్ ఒక్కడు చర్చించిండు. అంతేగాని ఉన్న ప్రభుత్వంలో ఒక్క ఎమ్మెల్యే మా గురించి ఎవరైనా చర్చించిర్రా? లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే కూడా చర్చించారా? లేదు. ఎవరు చర్చ లేదు. ఇప్పుడు మా గురించి పక్కన పెట్టిర్రు వాళ్ళకు. ఇప్పుడు యావత్ ఉన్న నిరుద్యోగులు మొత్తం ప్రిపేర్ చేసేటోళ్ళు అందరూ ఒక మాట మీద ఉండి ఇది తీవ్ర పరిణామం, ఇది మా సమస్య కాబట్టి మీరందరూ వచ్చి ముందర కొట్లాడితే కనుక ఇది పరీక్షించేది ఇది కాదు. కానీ ఇట్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఏమనిపిస్తుంది అసలు మీకు? ఎవరికి న్యాయం చేయాలనుకుంటుంది? ఉద్యోగులకైనా న్యాయం జరుగుతుందా?
ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఉండే ఇప్పుడు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ చూసుకోండి, అవును, పోలీస్ అవును. డిపార్ట్మెంటే చూసుకోండి, లేదంటే ఒక టీచర్సే చూసుకోండి, అట్లీస్ట్ వాళ్ళకైనా ఒప్పుకుంటుందా 60 దాటిన తర్వాత పని చేయడం అనేది? అదే అంటున్నా కదా మేడం, ఇప్పుడు ఇవాళ రేపు ఇప్పుడు ఉన్న పొల్యూషన్కి ఇప్పుడున్న ఫుడ్కి అది ఒకటి 60-70 సంవత్సరాలు బతకడం ఎక్కువ అవుతుంది. అట్లాంటిది 60 సంవత్సరాలు 64 సంవత్సరాల దాకా ఏజ్ ఆలస్యం పెంచితే వాళ్ళు ఏం పని చేస్తారు? ఇప్పటికే వాళ్ళు ఈ పొల్యూషన్తో ఇప్పటికే వాళ్ళు అలిగి ఉంటారు. అట్లా పెంచడం కరెక్ట్ కాదు. ఏదో చేయనికి కోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గారు ఏదో చేయాలని వాళ్ళ దగ్గర ఆర్థికంగా మనీ లేకపోయినా ఏదో ఒకటి మభ్యపెట్టి మా మీద నోటిఫికేషన్ రాకుండా రుద్దుతుర్రు అంతే ఇది. సో ఇట్లా ఆగమవుతుందా నిరుద్యోగులు మరి? ఇప్పుడు ఆగమవుతున్నాం మేడం, ఆల్రెడీ ఆగమవుతున్నాం. ఇక ఆగమేముంది, ఇక్కడ 35 నుంచి 35 వస్తుంది ఏజ్. ఆల్రెడీ 60 సంవత్సరాల దాకా పెంచితే ఇక ఉన్న నోటిఫికేషన్ అసలే ఉండవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్రూప్స్ పెట్టుకుంటే ఒక 600 నుంచి 500 పోస్టులు ఎక్కడ లేవు. ఆల్రెడీ 2021 నోటిఫికేషన్ వచ్చింది, 2022 ఇది 26 వస్తుంది. ఎన్ని సంవత్సరాలు చేసి లెక్క పెట్టుకుని 4-5 సంవత్సరాలు నోటిఫికేషన్ ఇస్తే ఒక్క నోటిఫికేషన్ 4 సంవత్సరాల దాకా ఆగితే ఎడిపోవాలండి. తర్వాత నువ్వు రియల్ పెడతా ఉన్న పోస్టులు కూడా ఉండవు, వేకెన్సీ ఉండవు, వేస్ట్. చదవడం కూడా వేస్టే, బంద్ చేసడం వేస్ట్ అనిపిస్తుంది. అట్లా కరెక్ట్ ఈ చెప్తున్నావు కదా, తీవ్ర పరిణామాలు అయితే ఎదుర్కొంటారు.